సులువు మీద ఉన్న దొంగ, బందిపోటువాడు, ఎంతో మందిని చంపినవాడు. యేసైతే ఏ పాపం చేయలేదు, కానీ వాడు చేసిన శిక్షకు వాడికి మరణ శిక్ష విధించింది రోమా ప్రభుత్వం. అలాంటి వాడు యేసును మొదట కోపించిన వాడు, యేసు మొదట ద్వేషించిన వాడు, దూషించిన వాడు. యేసు ఎప్పుడైతే తనను హింసిస్తున్న వాడిని చూచి క్షమించి, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించయ్యా అని ఆ సిలువలో, ఆ బాధలో కూడా యేసుక్రీస్తు వారు చూపించిన క్షమాగుణాన్ని చూచి సిలువలోనే మారిపోయాడండి ఆయన. ఏమండి, లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. ప్రియులారా, అయితే రెండవ దొంగ గద్దించి, నువ్వు కూడా అదే తప్పు చేసిన వాడు కదయ్యా, దేవుడనే వాడికి భయపడవా? ఇప్పటివరకు మనం భయం లేకుండా బ్రతికాం, ఇప్పటికైనా దేవుడు అంటే భయపడాలి అని దేవుని గూర్చిన భయం వచ్చిందండి. ఎప్పుడు? సిలువలో చివరి క్షణం, లేక చావు, ఇక అక్కడి నుంచి బయటపడే ప్రసక్తి లేదు. అలా చచ్చిపోయే సమయంలో యేసును ఒక కోరిక అడిగాడయ్యా, నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావని తెలుసు, ఆ రాజ్యంలో నాయకుడిగా, రాజుగా రాబోతున్నావని తెలుసు, ఒక్కసారి ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఒక బందిపోటు దొంగ నిమిత్త మాత్రుడిని అన్నప్పుడు యేసు ఆయనతో అన్న మాట నీకు తెలియనిది కాదు. ఏమన్నాడు? ఆయన మారావు కదా, ఈ మార్పునే దేవుడు నీలో రావాలని కోరుకున్నాడు కనుక నేడు నువ్వు నాతో కూడా పరదైసు నెమ్మదిలోనికి వెళ్ళిపోతున్నావు. నీకు నిత్య శిక్ష లేదు, నీ చాకిరి దండన నీకు లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దుష్టుడిగా మరణించటం లేదు, నువ్వు చెడిపోయిన సమాజంలో మంచివాడుగా ఈ చివరి క్షణాన్ని మారిపోయావు.